ఇండివిజువల్ చార్ట్ లో నాగ చైతన్య గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి వచ్చింది. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు అందరికీ కూడా గోచార రీత్యా అష్టమ శని నడుస్తుంది ప్రెసెంట్ ముహూర్తం అయినప్పుడు. అయితే ఈయన ఇండివిజువల్ చార్ట్ లో గురు బుధులు ఇద్దరు కూడా అష్టమ స్థితిగతులు అయి ఉన్నారు. కాబట్టి ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు కూడా శుభ ఫలితాలు ఇవ్వడు. ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ నాగార్జున కొడుకంటే వైవాహికంగా ఒక దెబ్బ తిన్నాడు. ఆయన నేమ్ అండ్ ఫేమ్ కొంచెం డ్యామేజ్ అయింది. ఈ అష్టమ గురుడు బుధుడు అదే చేసేది. అంతేకాకుండా డెఫినెట్ గా ఈ యొక్క బుధుడు ఆయన ఇప్పుడు వాళ్ళు ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఆయన వాక్కు అనేటటువంటిది పాపం ఎక్కువ అనవసరమైన విషయాలకు వెళ్ళడు. అయినప్పటికీ కూడా ఆయన మాటల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొహమాట పడి చెప్పలేకపోవడం వల్ల కూడా మనకి ఈయనకి అనర్థాలు జరుగుతాయి. అయితే ఇక్కడ వివాహాలకు సంబంధించి ఈయన యొక్క శుక్రుడు బాగున్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ ఇమోషన్స్ ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఈ శుక్రుడు అంటే లైఫ్ లో సెటిల్ అవుతాడు. మ్యారేజ్ లైఫ్ ఉంటుందా? ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేసుకోలేదు, రాహుల్ గాంధీ చేసుకోలేదు, అలా ఏమైనా అయిపోతుందంటే అలాగేం లేదనమాట. వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కామోద్రేకాలు కూడా బాగానే ఉంటాయి మనవాడికి. కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు కావలసినది ఏమిటంటే ఇక్కడ మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి చంద్రుడు శని, ఆ శని మనకి బ్రహ్మాండంగా మన వాడికి ఉన్నాడు. కాబట్టి ఈ ఆయన విషయంలో వివాహం అనేటటువంటిది విషయంలో సెకండ్ టైం ఈ శుక్రుడు ఎంతమందితో కలిస్తే అంతమంది వైవాహికం జరుగుతుంది. 2 ఉన్నాయి కాబట్టి 2 వివాహాలు జరుగుతాయి. ఓకే, అయిపోయింది. అంటే ఇది ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు నాగ చైతన్య దృష్ట్యా. ఇకపోతే సంతానం అంటున్నారు. సంతానం దగ్గరికి వచ్చేసరికి 1 2 3 4 5 ఫిఫ్త్ హౌస్ లో రవి ఉన్నాడు. అండ్ రవి ఉన్నప్పుడు సింగిల్ సంతానం ఉంటుంది, అంటే అల్ప సంతానం ఉంటుంది. మొత్తం సంతానం లేకపోవడం ఉండదు. ఒక బిడ్డ అయినా కంపల్సరీ పుడతాడు అనమాట. కాబట్టి సంతానం లేదు అని ఎవరైతే మరి చెప్తున్నారో మనకు తెలీదు, వాళ్ళకి ఇది అల్ప సంతానము రవి కనుక అని క్లియర్ గా చెప్పబడింది. ఆయన 2వ స్థానాధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాట్ చేయడు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మనకి ముహూర్తం తీసుకున్న దాన్ని బట్టి 8 ఆగస్టు 2024 సంవత్సరం. దీంట్లో మనకి ఈ 8 నెంబర్ అనేటటువంటిది 8వ తారీఖు పెట్టారు. 8వ తారీఖు అనేటటువంటిది శనికి సంబంధించినటువంటిది అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఫాడిక్ నెంబర్ యాడ్ చేస్తే 8 + 8 + 2024 8 8 16 16 18 20 24 అంటే దాన్ని యాడ్ చేస్తే 2 4 6 వచ్చింది. శుక్రుడు శుభమైనటువంటిది శుక్రుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ శని పరిస్థితి ఏంటంటే నైసర్గికంగా శని అశుభుడు అవ్వచ్చు, కానీ మనకి ఇక్కడ 1 2 3 4 5th హౌస్ ను కూడా 5th and 6th రూలర్ అనమాట శని. 5వ ఇల్లు 6వ ఇల్లు, 6 శత్రువులు అలాంటివన్నీ తీసేసుకో. 5వ ఇల్లు శుభమైనటువంటిది, సంతానం సంబంధించింది, తర్వాత శుభాలు కలిగించేది. ఆ నైసర్గికంగా వదిలేస్తే శుభుడు అనమాట. కన్యా లగ్నానికి శుభుడు. ఆ శుభుడు యొక్క నెంబర్ వచ్చిందనమాట 8. కాబట్టి ముహూర్తంలో ఏం దోషం లేదు. నెక్స్ట్ ఇకపోతే మనకి సప్తమ శుద్ధి చూడాల. సప్తమ శుద్ధిలో మా ఫ్రెండ్ అయినటువంటి వేణుస్వామి గారు మరి ఈ రాహు 7వ ఇంట్లో ఉన్నారు అన్నారు. అంటే వేరే వాళ్ళు తప్పు పట్టారు ఆయన్ని. ఆయన తప్పు కాదనమాట. ఆయన చెప్పింది, వేణుస్వామి గారు చెప్పింది కరెక్టే. ఎందువల్లంటే రాహువు అనేది దానికి స్వతంత్ర ప్లానెట్ కాదు, ఇండిపెండెంట్ ప్లానెట్ కాదు, ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు ఏమవుతాయంటే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మాకు ఆ ఫలితాలు ఇస్తుంది. ఇది గురుడిల్లు. ఇది ఈ గురుడిల్లు ఏంటంటే 9వ ఇంట్లో ఉన్నాడు ఈ గురుడు. 7వ ఇంటికి అధిపతి కూడా ఆయనే. అలాగే 1 2 3 4వ ఇంటి 4 7వ ఇంట్లో అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మన అనుభవంతో చెప్తారు కాబట్టి వేణుస్వామి గారు ఆయన తప్పు పట్టాల్సిన పని లేదు. ఆయన ఏంటంటే సప్తమ గ్రహంలో రాహు ఉన్నాడన్నారు, కరెక్టే. సప్తమంలో ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడతాడు, కళత్రం అనమాట. ఆ స్థానం ఉండదు, గొడవలు ఏదో ఒకటి అన్నెసరీ, నిశ్చితార్థాలులో గొడవలు, ఆ స్వీట్ వేయలేదని ఈ స్వీట్, ఇలాగే ఏదో చిన్న చిన్న గొడవలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ముహూర్తం దోషం ఎందుకు కాదో చెప్తున్నాను. ఆయన దోషం అని చెప్పారు ఆయన పెర్సెప్షన్ లో. ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరి వ్యూలు వాళ్ళకుంటాయి. అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటిది భాగ్యస్థానంలోకి 9th హౌస్ లో ఉన్నాడు కాబట్టి మంచిదే ముహూర్తం. నెక్స్ట్ అష్టమ శుద్ధి ఉండాలా. మెయిన్ వివాహాలు చేసేటప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు సప్తమ శుద్ధి ఉండాలా, అలాగే అష్టమ శుద్ధి ఉండాలా. అష్టమ శుద్ధి ఖాళీగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారంటే వేణుస్వామి గారు, మనకి శని దోషం, శని దృష్టి 1 2
2, 3, 4, 5, 6, 7 సెవెంత్ దృష్టితో బుధ శుక్రులను చూస్తున్నారు అన్నారు. కాబట్టి ఆయన బుధ శుక్రుడు ఇక్కడ ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు అది శత్రుక్షేత్రమే. బుధుడు కూడా అంత ఆస్పిషియస్ రిజల్ట్స్ ఇవ్వడం. ఈ శని యొక్క దృష్టి ఉండడం వల్ల శనికి 5వ ఇల్లే కాకుండా 6వ ఇల్లు ఆధిపత్యం కూడా ఉంది. కాబట్టి కొంతవరకు ఆ ముహూర్తము అనేటటువంటిది అంత పెద్ద మంచి ముహూర్తంగా కాదు అని మా వేణుస్వామి గారు ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అయితే మిగతా వాళ్ళు అది శని దృష్టి ఉన్నా అది హానికరం అని చెప్తున్నారు అనుకో, అది వదిలేసాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ శనికి అష్టమ దృష్టి కూడా ఉంటుంది. ఈ శని అష్టమ దృష్టితో బుధ చంద్రకేతువులు ఇద్దరు కలిశారు. ఈ చంద్రకేతువులు కలవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనస్తాపము, అంటే చంద్రుడు అంటే ఏంటంటే మనస్సు హాయిగా ఉండాలి. ఈ కేతు చంద్రుడిని పట్టుకుంటాడు కదా, అంతేగాని అనారోగ్యం అనే కాదు, ఇల్నెస్ అనేది కాదు. కొంతమందికి వివాహాలు అయ్యేటప్పుడు జ్వరం వస్తుంది, బయటకు వాళ్ళు చెప్పరు కదా, ఇలా ఏదో రకమైన అనారోగ్యం, మనస్సు అశాంతి, ఇలాంటి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ముహూర్తం మీరు చెప్పారు. ఇండివిజువల్ చూద్దాం. ఓకే, వేణుస్వామి గారు చెప్పింది ఒక పక్కన అది బాధ కలిగించినప్పటికీ ఆయన చెప్తూ వచ్చినా కూడా సార్, అంటే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏది కూడా ఒక సింగిల్ మ్యారేజ్ అనేది లేదు. వాస్తవం చూసుకున్నట్లయితే అక్క కానీ సమ్మత కానీ వాళ్ళ నాగచైతన్య కానీ అండ్ అఖిల్ కూడా మొన్నటి వరకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏంటి అంటే ఇలా వీళ్ళందరూ కూడా ముందు నుంచి తరం వాళ్ళకు కూడా అంటే రెండో మ్యారేజ్ అయిపోవడమా, రెండో వైఫ్ ఉండడమా, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోవడమా, పెళ్లి అయిపోయాక విడాకులు అయిపోవడమా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి శాపమా, వీళ్ళ జాతకం ప్రకారం ఏమైనా తప్పు ఉన్నాయా, ఏంటి లోపాలు ఉన్నాయా? ఇది మంచి క్వశ్చన్. ఇది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు అంటాం కదా. ఇది నాగేశ్వరరావు గారికి తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు అథిస్ట్, దేవుణ్ణి నమ్మరు అనుకుంటారు. ఆయన మహాభక్తుడు. ఆయన వర్క్ ఇస్ వర్షిప్ అనే పద్ధతిలో వెళ్తారు. స్వామి వివేకానంద పాలసీలో వెళ్తారు ఆయన. అంతేగాని ఎన్టీ రామారావు గారిది వేరు. ఎన్టీ రామారావు గారు అంటే పూజలు పునస్కారాలు చేస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఆయన టైప్ వేరు. వీళ్ళిద్దరూ మహాభక్తులే. కాబట్టే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో చూడు, నువ్వు మనం సినిమా మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు నాగ చైతన్య ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి ఇది మన స్టూడియో, ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కొడుతున్నానంటూ వెళ్తాడు. అంటే వాళ్ళు ఎవరైనా భక్తులే, మనుషులు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎప్పుడో తెలుసు నాగదోషం ఉందని. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరులో ఒక పండితుడు చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే డాక్టర్ ఎన్టీ రామారావు వీళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవారు, మా గురువుల దగ్గరికి. నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఎథిస్ట్ అని ముద్ర పెట్టారు. వర్క్ ఇస్ వర్షిప్, పని చేయండి అని పరిగెట్టిస్తాడు. నాగేశ్వరరావు గారు రామారావు గారి కంటే గొప్ప యాక్టర్ గా డాన్స్ లో అంత టాప్ గా ఆడవాళ్ళ ఫాలోయింగ్ అంతుండేది ఏఎన్ఆర్కి. సో ఇక్కడ ఏంటంటే అందుకనే నాగ సుశీల వాళ్ళ అమ్మాయికి, అలాగే నాగార్జున, నాగ చైతన్య, ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ సంతానంలో. ఎన్టీ రామారావు గారు ఏమో ఆడవాళ్ళకి ఈశ్వరి, మగవాళ్ళకేమో కృష్ణ పేరు కలుపుతా ఉంటారు. బాలకృష్ణ, సాయికృష్ణ, రామకృష్ణ, ఇట్లా ఇద్దరికి కూడా బ్యాలెన్స్డ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి దానికి నిమిత్తము ఈ సర్పదోషాలు ఇవి ఉన్నప్పుడు రెండో వివాహాలు అవుతాయి. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తో నాకు తెలుసు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు ఉంది. ఆయన నాగసుశీల గారి ఇల్లు. అప్పటి నుంచి మాకు నాగసుశీల గారు తెలుసు. నాగేశ్వరరావు గారు వచ్చేవారు, మేమంతా స్టూడెంట్స్, అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం ఏఎన్ఆర్తో. ఆయన స్టూడెంట్స్ అందరికీ, ఆమె చనిపోయింది వాళ్ళ అమ్మాయి, అక్కడ ఉన్న ఇల్లు, ఇవన్నీ మాకు తెలుసు. నాగేశ్వరరావు గారు ఏమనేవారంటే, అప్పుడు ఆ సాక్షి పక్క సందు అనమాట, అక్కడే ఆ సందులోనే కేర్ హాస్పిటల్ పక్కిల్లు, భాస్కర్రావు మెడికల్ కాలేజ్, భాస్కర్రావు గారి ఇల్లు ఆ పక్కిల్లే మనదనమాట. ఆ డౌన్ లో ఏఎన్ఆర్ గారిది ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన ఇంటికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాగేశ్వరరావు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, స్టూడెంట్స్ అందరికీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు అడగకుండానే, మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా, రైట్, అప్పుడు వీసాకి అమౌంట్లు చూపించాలా, ఓ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. వేసి తర్వాత ఇచ్చేమనేవారు. అకౌంట్లో వేసేసి వాళ్ళని అమెరికాకు పంపించారు. అలా నాకు తెలిసి వ్యక్తిగతంగా 15 మంది స్టూడెంట్స్ని ఆయన యుఎస్ఏ పంపించడానికి ఆ రోజుల్లో హెల్ప్ చేశారు. తర్వాత అందుకని వాళ్ళ వివాహంలో ఈ కుజదోషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రెండో వివాహాలు జరుగుతాయి. తప్పే ఉంది, కామన్, అది వాళ్ళ లైఫ్ ఇష్యూ. అది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.